హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో మూడవ అమ్మవారైనటువంటి షోడశీమాత. ఈ షోడశీమాత అమ్మవారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేటువంటి అమ్మవారి పేరు త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అమ్మవారు లేత పసుపు వర్ణంలో మనకు దర్శనమిస్తూ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ కోటి సూర్యకాంతుల వలె అమ్మవారు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంటారు. మీకు చెబుతూనే ఉన్నాను, దశమహావిద్యల్లో మొట్టమొదటైనటువంటి కాళీ స్వరూపంలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాలద్రోలడం కోసం అమ్మవారు కృష్ణవర్ణంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు, అంటే ఉగ్రతారాగా దర్శనమిచ్చారు, ఇచ్చి అఖండ జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత త్రిపుర సుందరిగా దేదీప్యమానంగా సౌమ్య రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు. అంటే నాయనా, నువ్వు సాధన ప్రారంభం చేశావు, దశమహావిద్యల్లోనికి అవలంబించడం కోసం గురువు చేయి పట్టుకుని ఉన్నావు, కాబట్టి నువ్వు నామస్మరణ చేస్తున్నావు, నీవు ఉపాసన కూడా ప్రారంభం చేసి ఉన్నావు, కాబట్టి కాళీ అనుగ్రహాన్ని పొందేవు, కాబట్టి ఉగ్రతార అనుగ్రహం కూడా నీకు వచ్చింది. ఈ రెండు వచ్చాయి కాబట్టి మూడో అవతారమైనటువంటి త్రిపుర సుందరి అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందాలి. కాబట్టి కోటి సూర్యుల కాంతి వలె నువ్వు కూడా ప్రకాశవంతమైనటువంటి సాధకుడుగా వెలుగొందాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకి ఇవ్వడం కోసం అమ్మవారు త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ తల్లి చెబుతున్నటువంటి విషయం ఏమిటనంటే, నాయనా, త్రిపుర సుందరీదేవి అనేటువంటి నన్ను నువ్వు ఆరాధన చేస్తున్నావు కాబట్టి నీవు చేసినటువంటి సాధనకు మెచ్చి నేను నీకు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, శాంతిని, ప్రశాంతతను, చక్కటి కుటుంబాన్ని అన్నిటినీ కూడా నీకు నేను వరంగా ఇస్తాను అని చెబుతుంది. అయితే అమ్మ యొక్క సాధన చేసేటప్పుడు ఇక్కడ కావలసిందల్లా ఏమిటనంటే ప్రశాంతత కావాలి. ఏ సాధకుడైతే అక్కడ ఉన్నటువంటి కల్మషాన్ని, ఆ తర్వాత ఉగ్రాన్ని శాంతంగా మార్చుకొని తన మనసును ఆహ్లాదంగా ఎప్పుడైతే మార్చుకోగలుగుతాడో, ఎప్పుడైతే అమితమైనటువంటి ప్రేమను అమ్మ మీద చూపించగలుగుతాడో అక్కడ మాత్రమే త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని వశం చేసుకోవాలన్నటువంటి దుర్బుద్ధి కంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనేటువంటిదే సర్వోత్తమము. అందుకని దశమహావిద్యల్లో ఎప్పుడు కూడా ఉగ్రతార అయిపోయింది, త్రిపుర సుందరికి చేరుకున్నాను, మూడో స్వరూపంలో శక్తి స్వరూపమైనటువంటి మూడో స్వరూపమే త్రిపుర సుందరి. కాబట్టి మన వాక్కు మనం ఏంటంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి బుద్ధితో కానీ మనం ముందుకు పెడితే తరువాత వచ్చేటువంటి అద్భుతమైనటువంటి భువనేశ్వరీ దేవికి మనం బలికాక తప్పదు. అందుకని దశమహావిద్యల్లో ఎప్పుడూ కూడా మూడో స్వరూపమైనటువంటి త్రిపుర సుందరీ దేవిలో శాంతము, ప్రశాంతత తప్పనిసరి. అందుకని త్రిపుర సుందరి భైరవి సాధన చెయ్యాలనుకున్నటువంటి వారు ఎవరైనా కానీ, ఉపాసన తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, సాధన చెయ్యాలనుకున్నటువంటి ఏ సాధకుడైనా కానీ ఎక్కువగా మౌనాన్నే ఆయుధంగా ధరించాలి. అందుకని అమ్మవారి ఇక్కడ ఎప్పుడూ కూడా చక్కటి చిరునవ్వుతో కోటి సూర్యుల కాంతి వలె లేత పసుపు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అమ్మవారు చక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తారు. దానిలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించి మాత్రమే సాధన చెయ్యండి. ఎంత తీవ్రకరమైనటువంటి సమస్య వచ్చినా, మొదట విద్యలో ఉన్నటువంటి కాళీదేవి వచ్చి నిన్ను పరీక్షించిన, ఉగ్రతారాదేవి వచ్చి నీకు అనేక రకాలైనటువంటి పరీక్షలు నీకు సృష్టించిన, ఎక్కడా కూడా చింతించకు, త్రిపుర సుందరిగా నేనున్నాను, చక్కటి చిరునవ్వుతో వాటన్నింటినీ కూడా పాలద్రోలు అని చెప్పి అమ్మ మనకు ధైర్యాన్ని ఇస్తూ, అమ్మ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని మనకి ఇస్తూ మనోధైర్యాన్ని పెంచుతూ ఉండగలిగేటువంటి శక్తి త్రిపుర సుందరీదేవి. అందుకని త్రిపుర సుందరీదేవికి అలంకారప్రియమైనటువంటి పుష్పాలు గులాబీ రంగు పుష్పాలు. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు కూడా గులాబీ వర్ణంతో కూడుకున్నటువంటి పుష్పాలను అమ్మవారికి సమర్పించి, ఏదైనా ఎక్కడైనా నీకు తెలుసున్నటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి పుష్పాలను కూడా అమ్మవారికి కానీ సమర్పించి, ఏదైతే ఈ యొక్క అమ్మవారి ఉపాసన చేస్తున్నామో మనం ఓం హం రాం రాం ఖాం కహ సం సం షోడసి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని పఠించి ఈ యొక్క పుష్పాలను అమ్మవారికి నివేదనగా మరి అమ్మవారు ఎక్కడ దర్శనమిస్తారు, మనకి ఎక్కడ ఉంటారు అని అంటే, ఎక్కడైతే నీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎవరిని చూస్తే నీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి బాలాస్వరూపమైనటువంటి వాళ్ళకి నీకు చేతనైనంత వరకు ఒక తీపి పదార్థాన్ని వారికి సమర్పించు. మనం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనం చేయగలిగితే, ఇప్పటికీ కూడా మనం అంటాం చూడండి, దశమహావిద్యలో ఉన్న చిన్న రహస్యం మీకు తెలియజేస్తున్నాను.
ఎవరి దగ్గరికైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి మనసంతా ఆందోళనగా ఉంది, కుటుంబంలో ఏది కలిసి రావటం లేదు, చాలా చికాకుగా ఉంటుంది, నిద్ర పట్టడం లేదు, ఏం చేసినా అదొక రకంగా ఉంటుందండి, మనసు స్థిమితం లేదండి అంటే ఒక పని చేయండి నాన్న, చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇవ్వండి, చిన్నపిల్లలకు బిస్కెట్లు ఇవ్వండి, పిల్లలకి ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వండి అని చెబుతారు. ఎందుకనంటే కల్మషం లేనటువంటి శక్తి స్వరూపిణి షోడశి అమ్మవారు. అందుకని కాళీ తంత్రంలో కాళీ అనుగ్రహాన్ని పొంది తారాదేవి అనుగ్రహాన్ని పొందిన తర్వాతే త్రిపురదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఆ సాధకుడికి మొదటి మూడిటిల్లో కూడా అత్యంత శక్తి ప్రసారణ జరుగుతుంది. కాబట్టి మొదటి ముగ్గురిని కూడా శక్తి స్వరూపంగా కొలుస్తారు. ఈ శక్తి స్వరూపం కొలిచిన తర్వాత ఆ సాధన సంపూర్ణం అయిన తరువాత ఐశ్వర్యకారకుడు అవుతాడు. కాబట్టి సాధకుడికి అత్యంత శక్తివంతమైనటువంటి సాధన త్రిపుర సుందరీదేవి. కాబట్టి ఈ యొక్క సాధనను చేయటానికి సాధకుడికి కావలసినటువంటి సర్వోత్తమైనటువంటి లక్షణం ఏమిటనంటే సూర్య భగవానుడికి నమస్కారం చేయగలగాలి, కాళీదేవతకు సాష్టాంగ నమస్కారం చేయగలగాలి. ఖచ్చితంగా అతని జీవితంలో నెలలో 2 సార్లు అయినా సరే శ్మశానాన్ని దర్శించి రావాలి. ఈ క్రమం తప్పకుండా ఎవరైతే చేయగలుగుతారో వారికి మాత్రమే త్రిపుర సుందరీదేవి యొక్క అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది ఎవరు చేస్తారండి? సాధకుడు మాత్రమే. మరి ఇలాంటి విద్యలన్నీ కూడా మరి మేము కూడా చేయొచ్చా అని అడిగితే మంత్రోపదేశం పొందాలి, గురు సాక్షాత్కారం పొందాలి, గురువు యొక్క అనుకరణ చేయాలి, గురు యొక్క సన్నిధానంలో మాత్రమే వీటికి సాధ్యము. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ బాగుండండి. సర్వేజన సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.